వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు శాండ్విచ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఏంటండి, పెద్దలకు కూడా చాలా చాలా నచ్చుతుంది. దీన్ని మనం టమాటో సాస్తో మైనస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల మనం వేసినటువంటి ఐటమ్స్ ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటో, ఈ మైనీస్, టమాటో సాస్తో టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇలా 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 3 క్యాప్సికమ్ తీసుకున్నాను, అలాగే ఒక టమాటో సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోకి చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ అయితే వేయాలి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత మైనీస్ వేస్తున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు మైనీస్ పడుతుంది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేశాను, మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా వేశాను. ఇలా మైనీస్ వేసుకున్న తర్వాత టమాటో సాస్ వేసుకోవాలి. ఈ టమాటో సాస్ వల్లే పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇలా టమాటో సాస్ కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదు. అన్నీ కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి. ఇవన్నీ వేసుకుని మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అన్నీ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చెప్పాను కదండి, మనం ఉప్పు అన్నీ టేస్ట్ చూసినప్పుడు కొంచెం మైనస్ సరిపోలేదు. ఇది మనం చేసుకునేటప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా టమాటోలు కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా చీజ్ వేసుకోవాలి. చీజు స్లైసెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. లేకపోతే ఇలా అయినా మనం శాండ్విచ్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా 4 బ్రెడ్స్ని తీసుకున్నాను. ఇలా ఈ 4 బ్రెడ్ స్లైసెస్కి కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటుంది. బటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి ఉంచుకున్నాం కదా ఈ మిక్చర్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా 4 బ్రెడ్ స్లైసెస్కి కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మైనీస్ వేస్తున్నాను. మైనీస్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా. అలాగే పిల్లలకి ఇష్టం కాబట్టి కొంచెం టొమాటో సాస్ని కూడా ఇలా పైన వేసుకోవాలి. స్వీట్నెస్ కొంచెం ఇష్టం లేని వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటే ఆ స్పైసీనెస్తో బాగుంటుంది. మనం ఇందులో కారం వేయకూడదు, చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే వేసుకోవాలి. కారం వేసినట్లయితే ఆ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇలా అన్నిటికీ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని మనం గ్రేట్ చేసి ఉంచుకున్నాం కదా చీజ్ని దీని మీద వేసుకోవాలి. ఇలా అన్నిటి మీద చీజ్ని వేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత ఇంకొక 4 బ్రెడ్స్ని తీసుకొని ఇలా వీటి మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని పెనం మీద కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దానికి కొద్దిగా బటర్ని అప్లై చేయాలి. నేను ఈ పాన్ మీద 2 బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. మనం పెనం మాత్రం హైలో అస్సలు ఉండకూడదు. స్టార్టింగ్లో కూడా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే దాన్ని మనం హీట్ చేయాలి. లేకపోతే వెంటనే బ్రెడ్ మాడిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత పైన కూడా బటర్ అప్లై చేయాలి.
మనకి 1 నిమిషం నుంచి 1.5 మినిట్ పడుతుంది ఇది ఇలా ఫ్రై అవ్వడానికి. చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూస్తుంటేనే నోరూరించేలా ఉంది కదా. ఇలా పైన క్రిస్పీగా లోపల మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయలు, క్యాప్సికము ఈ టెక్స్చర్తో టేస్ట్ చాలా చాలా బాగుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇందులో ఖచ్చితంగా క్యాప్సికమ్ అయితే ఉండాలి, అప్పుడే శాండ్విచ్ బాగుంటుంది. ఇలా 2 సైడ్లు కూడా సిమ్లో మనం వీటిని కాల్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. దీనిని పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారండి. వాళ్ళకి టమాటో సాస్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, మయోనీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా మధ్యకి చాక్తో కట్ చేసుకోవాలి. చూడండి బయట క్రిస్పీగా, లోపల ఈ చీజు, మనం వేసుకున్నటువంటి ఆనియన్స్, క్యాప్సికము, టమాటోస్తో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా టొమాటో సాస్ మయోనీస్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.